జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకారంతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 25, 2024 ఆదివారం. తిథి సప్తమి రాత్రి 3:39 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం భరణి సాయంత్రం 4:45 వరకు, తదుపరి కృతిక. యోగము ధ్రువ రాత్రి 12:29 వరకు, తదుపరి వ్యగాతము. కరణం విష్టి సాయంత్రం 4:30 వరకు, తదుపరి భవ రాత్రి 3:39 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:25, చంద్రోదయం రాత్రి 10:45, చంద్రాస్తమయం ఉదయం 11:13. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:51 నుండి 6:25 వరకు, యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:43 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:51 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:35 వరకు, వర్జము తెల్లవారుజామున 4:20 నుండి 5:53 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:13 నుండి 1:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 5:53 నుండి 7:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:07 వరకు. ఆగస్టు 25 ఆదివారం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక రెండు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:29 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:29 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:29 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: భాను సప్తమి, శీతలాష్టమి. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారి వర్ధంతి. 1609 సంవత్సరంలో గెలీలియో గెలీలీ గారు మొదటిసారిగా తాను తయారు చేసిన టెలిస్కోప్ను ప్రదర్శించారు. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్ట్ 25 ఆదివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సింహ రాశి మంచి మనసును చాటుకుంటారు. కన్యా రాశి మానసిక అలజడి ఉండవచ్చు. తులా రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి ప్రశాంతంగా గడుపుతారు. కుంభరాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.